కారణాలు ఏమీ లేవు, కానీ నా ప్రాపర్టీ సిద్దిపేటలో ఉన్నది కాబట్టి మేము హైదరాబాద్లో ఉండేటోళ్ళం. దాని కొరకు వచ్చినాక నాకు ఇక్కడ గురువు దొరికిండు సిద్దిపేటలో. నాకు ఈ జపం చెప్పిండు. దీన్ని అక్కడికి వెళ్ళి నాకు మళ్ళా జపాన్ని ఇడిసి ఆసరాన్ని ఇడిచి హైదరాబాద్కు నేను పోవాలనిపిస్తలేదు. అంతే. డాక్టర్ వస్తాడు, మాకు నెలకొక్కసారి వస్తాడు, మందులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, చూస్తాడు, బీపీ షుగర్ అన్నీ చూస్తాడు. ఇదే ఇక ఈ ఆశ్రమం ఇట్లా జపాలు చేయాలి, ఉండాలి, వాళ్ళు ఎవరితో దూరంగా ఉండాలంటే ఈ ఆశ్రమం మంచిది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎఫ్ఎన్ డ్యూటీ దిగినప్పటి నుంచి చిన్న కొడుకు దగ్గర ఉన్నా. 11 ఏళ్ళు అయింది. అన్న దగ్గరకు అంటే సరే అని అన్న దగ్గరికి వచ్చి మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నువ్వు చెప్పు అన్నంతసేపు నిలవాళ్ళే ఇంట్లో. ఎందుకు తోలుకొచ్చినావు, ఎందుకు వచ్చిండ్రు అని కోడలు ఇలాంటి పెడతాను కూర్చున్నది. ఇలాంటి పెడతాను కూర్చుంటే మా పెద్ద కొడుకు తోలుకొచ్చి ఇక్కడ తోలిపోయి ఇక మా జీవి కొట్టుకుంటుంది. ఫోన్ చేసినప్పుడు చెప్తా, పిల్లలు బాగున్నారు బిడ్డ, మాట్లాడమని బిడ్డ అని చెప్తా. అంతే. ఇక ఏమి పెద్ద ఆయన లాయరు, చిన్న ఆయన దేవస్థానం దవాఖానలో కాంపౌండరు యాదగిరిగుట్ట కాడ. తోలుకొని రాగానే ఇంతసేపట్లో వెళ్ళి పుట్టింది. ఇక 4 రోజులు ఈ సార్ లేకుండా పుష్కరాలు పోయిండట. ఈ సార్ వచ్చేదాకా తురుకోళ్ళ ఇంట్లో ఉన్నా. ఆయన లాయరే. అమ్మ మా ఇంట్లో ఉండు, నీకేం భయం లేదని కాళ్ళు ఎక్కించుకుపోయాడు. వాళ్ళ ఇంట్లోనే తిన్నా, ఆడనే పండుకున్నా, ఆడనే ఉన్నా. ఆడికి వెళ్ళి ఆయన కారు ఇచ్చి పంపించాడు. ఇంటి పరిస్థితులు బట్టి వాళ్ళేమో ఫంక్షన్ హాల్ ఉంటున్నావు, కానీ వాళ్ళనే లెక్క 2 సంవత్సరాలు అయిపోయింది. ఆపరేషన్ అయింది. కానీ అది నా సొంతం ముచ్చట, కానీ ఇక్కడికి వచ్చేది ఏం అనారోగ్యం ముచ్చట్లేదు. ఇది ల్యాబ్ అటెండర్ దగ్గర 3 సంవత్సరాలు. కొడుకులు కోడళ్ళు అది కొంచెం సరిగా చూడకుంటే అలా వచ్చేసి వస్తుండ్రు, డాక్టర్లు వస్తున్నారు, భోజనం బాగున్నది. అది ఏం ఇక అంతా అందరం సమైక్యంగా ఉన్నాం, బాగానే ఉన్నాము ఇంతవరకు అయితే. వీడికి వచ్చి 1 ఇయర్ ఉపాధ్యాయుడు టీచర్గా పనిచేశాను. 37 ఇయర్స్ పనిచేశాను. కొడుకులు ఉన్నారు, 4 కుమారులు, 1 కుమార్తె, 3 గజిటెడ్ హెడ్ మాస్టర్లుగా పనిచేస్తున్నారు. 1 అబ్బాయి రైల్వేలో పనిచేస్తున్నాడు పూనాలో. ఇక అమ్మాయి ఏమీ చదువుకున్నది, 10th వరకు చదువుకున్నది. ఇక అల్లుడు ఏదో అదే అందులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 84 సంవత్సరాలు అయింది. ఇంటికాడ అవన్నీ వ్యవహారాలు ఉన్నాయి. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం కొరకు ఇక్కడ వచ్చాను. జీవితం చివరి దశలో ఉన్నాను. కొంచెం భగవద్ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుందని చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా ఎప్పుడు వచ్చినప్పుడల్లా చూసి అప్పుడే వెంటనే దించుకుంటాను, రాసుకుంటాను. కథ అంతకుముందు తెలుసు. ఎక్కడ అది నాకు మంచిగా అనిపించినవి దించుకోవడం, రాసుకోవడం. పుస్తకాలలో మంచి గొప్ప నాయకుల ఫోటోలు వాళ్ళ గురించి ఉంటాయి కదా, అది ముఖ్యమైనవి రాసుకుంటాను. అంత సేకరించాను. ఇక చాలా బొమ్మలు పిల్లలకు సంబంధించినటువంటి అన్ని స్కూళ్ళకి ఇచ్చేసాను. 4 సంవత్సరాలు హార్ట్ ప్రాబ్లం ఉందమ్మా. అలా మాకు 3 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు అయిపోయింది. కూతుళ్ళ దగ్గర అల్లుళ్ళ సమస్యలు ఎలా ఉంటాయంటే తెలుసు కదా, అనుభవించడం కాబట్టి మేము ఆశ్రమంలో ఉందామని ఇక్కడికి వచ్చాను. నేను భారత్ డైనమిక్స్లో మేనేజర్గా రిటైర్ అయ్యాను. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో
మేనేజర్గా చేసి రిటైర్ అయ్యి రాకెట్స్ తయారు, డైనమిక్ మిసైల్, పృథ్వీ, నాగ్ అవన్నీ తయారు చేస్తున్నారు. పరికరం తయారు చేసాము, మ్యానుఫ్యాక్చర్ చేసాము, దాన్ని మనం ఆర్మీకి ఇచ్చిన వాటిని. ఏదైనా ఉంటే బాగుంటుంది కదా, నైట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా కొంచెం కన్వీనియంట్ డాక్టర్లలో సిస్టర్స్ అని ఎవరైనా అంబులెన్స్ ఏదైనా కన్వీనియంట్ ఉంటే బాగుంటుందని. అది లేదు, ఆవిడ చాలా సీరియస్ అయిపోయింది. హైదరాబాద్ తీసుకొని సిద్దిపేట తీసుకెళ్ళాను, సిద్దిపేట నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. ఆమె బీపీ హై అయిపోతుంది అన్నట్టు, అందుకని హైదరాబాద్ తీసుకెళ్ళమంటే మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళాను. గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చాము. ఇంకా నైట్లో అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించుకొని వెళ్ళిపోయినాం. 108 ఫోన్ చేసి తీసుకెళ్ళాను. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. 2001లో తోటలో ఉన్నటువంటి ఆలయానిలో ఉత్సవాలు జరిగేప్పుడు నేను ఆలయానికి వెళ్ళడం జరిగింది. ఆ ఆలయంకు పోగానే ఎదురుగా వృద్ధులు గల ఇల్లు వృద్ధి చెందును అనేటువంటి సామెత దానిలో ఉండగానే ఆ సామెత నన్ను బాగా ఆకర్షణ చేసి అక్కడ రాధాకృష్ణమూర్తి గారు అని టీచరు నేను ఇద్దరం కలిసి ఈ యొక్క ఆశ్రమాన్ని నెలకొల్పితే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాము. ఆ తర్వాత అది ఒకరు ఇద్దరు పోయి తర్వాత మెల్లగా దీన్ని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుందామనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆ ట్రస్ట్లో కేవి లతారమణ గారు, తర్వాత వైకుంఠం సార్, నేను మైసెల్ఫ్, ఆ తర్వాత బి వెంకటేశం, తర్వాత డాక్టర్ రమేష్, తర్వాత బాలరెడ్డి, శ్రీకాంత్ శర్మ, తర్వాత డిబిఆర్ అని చెప్పి ఈ 7 కలిసి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఈ యొక్క ఆశ్రమాన్ని నెలకొల్పుదా ఉన్నటువంటి ఆలోచనకు వచ్చేసినాం. ఈ ఆనంద నిలయానికి ముందు మేము వృద్ధాశ్రమాన్ని నిర్వహించాలని అనుకునేది. ఒక పత్రికకు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ ఆనందాశ్రమంలో అన్నీ మాట్లాడుతూ మేము లాస్ట్ సంవత్సరంలో మీరు ఏం చేయదలుచుకున్నారు అని అంటే, మేము వృద్ధాశ్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నామండి అని ఇద్దరం దంపతులం అన్నాము. ఆ తర్వాత ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత మనం ల్యాండ్ కలెక్ట్ చేసుకోవాలి. మరి ల్యాండ్ కలెక్ట్ చేసుకోవాలంటే మరి ఎక్కడ ఏ సైడ్ చూజ్ చేసుకుందామని చెప్పి ఆలోచనకు వచ్చి అందరం కూర్చున్నప్పుడు రమణాచారి గారు ఏం చెప్పారంటే, సాధ్యమైనంత వరకు మీరు కొంచెం హైదరాబాద్ రోడ్ను చూజ్ చేయండి. ఇక దొరికిన పరిస్థితుల్లో ఏం చేస్తామని చెప్పలేం, కానీ హైదరాబాద్ రోడ్ కొంచెం ప్రయత్నం చేస్తుంటే మేము 1 or 2 months మేము బాగా సర్వే చేసి ఈ యొక్క ల్యాండ్ను మేము చూజ్ చేసుకునేది. దీని కింద ఇది కొండపాక మండలము, తర్వాత విలేజ్. ఇది 93 ఎకరాల ల్యాండ్ని దీన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆ ల్యాండ్ను తీసుకున్నప్పుడు ఈ ఆర్థికంగా మాకు కొంచెం ఇబ్బందిగా ఉండే అప్పుడు ఏం చేసినామంటే ఇంకొక 12 మంది దగ్గర ఒక 50,000 రూపాయల చొప్పున మేము తీసుకొని ఆ వారి యొక్క ఆర్థిక సాయంతో మేము ఈ ల్యాండ్ను తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆ ల్యాండ్ను తీసుకున్న తర్వాత రమణాచారి గారి దృష్టికి అప్పుడు తీసుకొస్తే అప్పుడు ఆయన కూడా ఎవరిని అడగాలంటే కూడా ఫైనాన్షియల్గా డొనేషన్స్ అడగాలంటే కూడా ఆయన కొంచెం మోమాటం ఉండేవాడు. అప్పుడు చాలా బిజీలో తిరుపతిలో ఉండేవాడు. సారు తిరుపతిలో ఈవోగా ఉన్నప్పుడు బెంగళూరు వాస్తవ్యురాలు శ్రీమతి సుధా జనార్దన్ గారు తిరుపతికి కూడా కొంత డొనేషన్ ఇచ్చినప్పుడు సారు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఆమెతో చేయడం జరిగింది. ఇక్కడ మరి మా దగ్గర కూడా ఒక సిద్దిపేటలో ఒక వృద్ధాశ్రమాన్ని మేము నెలకొల్పుతున్నాం, మాకేమైనా సాయం చేయగలరంటే ఆ తల్లి ఏంటంటే ఒక 50 లక్షల రూపాయలు దీనికి విరాళం ఇచ్చిందామె. ఆ స్ఫూర్తితోటే ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత దాతలు కొంతమంది వచ్చి మొత్తానికి ఒక 90 లక్షల రూపాయలతోటి ఈ యొక్క ఆశ్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రసాద్ అనేటువంటి కాంట్రాక్టర్ గారు దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. వారు కూడా ఏం చేశారంటే ఈ యొక్క వృద్ధాశ్రమానికి ఒక గిఫ్ట్ ఏమి ఇచ్చిందంటే దాదాపు ఒక 8 లక్షలు విలువ గల ఒక గార్డెన్ కూడా వారి యొక్క పర్యవేక్షణలో ఒక ఈ గార్డెన్ నెలకొల్పడం జరిగింది. దానికి డోనర్ కూడా వారే మాకు. అదే క్రమంలో మరి ఒక వెంకటేశ్వర ఆలయం కూడా కట్టాలనేది ఈ మా డైరెక్టర్లకు, తర్వాత
ట్రస్ట్ మెంబర్లందరికీ ఆలోచన ఇచ్చిన కారణంగా ఒక మంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా నెలకొల్పడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత ఒక 15 ఎకరాలలో మామిడి తోటను కూడా పెంచడం జరిగింది ఇక్కడ. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని ఎక్స్టెన్షన్లో ఇంకొక 10 కాటేజెస్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఇప్పుడు దీనిలో జరిగినటువంటి వృద్ధుల దగ్గర తీసుకునేటువంటి మేము చాలా మినిమం ఛార్జెస్ కాబట్టి ఇది కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉన్న కారణంగా ముందుకొచ్చి మరి ఆ యొక్క కాటేజీలకు ఒకవేళ సహకారం చేసినట్టయితే, ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేసినట్టయితే మరి ఈ యొక్క ఆశ్రమానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మాకు ఎన్టీపీసీ వాళ్ళు సోలార్ సిస్టమ్ ఇచ్చినారు. దాంతో ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ మోటారు, తర్వాత ఆఫీస్ రూము, తర్వాత బనీనుడు కూడా మాకు ఈ ఎలక్ట్రికల్ యొక్క సప్లై అదే ఉన్నది. ఆ తర్వాత ఈ వాటర్ హీటర్ కొరకు కూడా ఇంకా వేరే వేరే దాతల సాయంతో ఆ యొక్క వాటర్ హీటర్లతోటి నీళ్లు వేడవుతుంది ఇక్కడ. కాబట్టి ప్రతి కాటేజీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాటేజీలో ఇది మామూలు వాటర్ వస్తాయి, తర్వాత కాటేజీలకి హీట్ వాటర్ కూడా వస్తాయి. కాబట్టి దాంట్లో ప్రతి కాటేజీలో వృద్ధులకు ఎన్ని అయితే సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు ప్రతి కాటేజీలో ఉంటాయి. దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే ప్రతి కాటేజీలో వాళ్ళకు ఒక ఫ్యామిలీకి ఒక అల్మారా ఉంటుంది, ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది, తర్వాత ఒక వెంకటేశ్వర ఫోటో ఉంటుంది. గోశాల కూడా నిర్మాణం చేసుకొని ఇప్పుడు దాంట్లో 16 గోవులు ఉన్నాయి ఇక్కడ. నా పేరు శ్రీనివాస్ అని, మేము కాకినాడ నుంచి వచ్చాం. నా పేరు సూర్యవతి. మేము ఇంతకుముందు ఇక్కడ లగడారం అనే ఊరిలో డైరీ ఫామ్లో పనిచేసాం. వాళ్ళు డైరీ ఫామ్ తీసిన తర్వాత మనకి గురువి సార్ గారి ద్వారాగా మనకి ఇక్కడికి వచ్చాం. అయితే మాకు ఇబ్బంది అవుతుందని సార్ రూములు కట్టిస్తున్నారు. సార్ అయిపోయింది, 2-3 రోజులు అయిపోయింది. మేము జంగల్ మొత్తం తిప్పుకొస్తాం పొద్దున్న సాయంత్రం వరకు. పొద్దున్న 7ంటికి ఇప్పుతాం, మధ్యాహ్నం 3 వరకు కడేస్తాం. అక్కడి నుంచి దానాలు పెట్టుకోవడం, పాలు పిండుకోవడం, ఆశ్రమానికి తీసుకెళ్ళి పాలు ఇస్తాం. కొత్త వాళ్ళు వస్తే దానా పెడతాం, మెల్లమెల్లగా దాదాపు దగ్గరికి వస్తాం. ఇది కూడా ముందులో పొడిసేదమ్మ ఇప్పుడు మన గిరావు, దాన్ని దగ్గర తీసుకుని జాగ్రత్తగా కడుగుతుంటే అలవాటు అవుతుంది. ఇక్కడికి వస్తే మాకు పోవాలని చెప్పి లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ వెనిశెట్టి రాజమౌళి గారని వారి యొక్క సహకారంతో ఒక వెనిశెట్టి బాల సదనం కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆనంద నిలయము ఇది ఒక అమ్మ ఒడి. నా మన్మడు 17 ఏళ్ళు దల్లాస్ లోపల క్యాన్సర్తో చనిపోయాడు. వాని జ్ఞాపకార్థం కోసానికి సుమారు ఒక 40 మంది పిల్లలు ఉండేందుకోసానికి 35 లక్షలు, సుమారు 35 లక్షల వ్యయం చేసి ఆర్ఫన్ హోమ్స్ కట్టినాము. అందులో బెడ్స్ కానీ కార్డ్స్ కానీ అన్ని విధాల సదుపాయం చేయబడ్డది. వారు ఇక్కడ అతి త్వరలో దాన్ని ప్రారంభించబోతున్నాము. అందులో ఏ పిల్లలు ఏ ఆర్ఫన్స్ దొరికినా ఉన్నట్టుంటే వారి దగ్గర కానీ ఇంకేదైనా కానీ ₹1 లేకుండా వారు ఎన్ని రోజులు చదువుకున్నట్టుంటే 10th కానీ తర్వాత కాలేజీ కానీ చదువుకున్నట్టుంటే వాళ్ళను స్థితి దాకా చేసి వారు ఇట్లా చేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము. తర్వాత ఈ ఆశ్రమంలో ఉన్నవారి దగ్గర మేము కేవలం మంత్లీ అంటే నెల ఒక్కటికి ₹2,000 మాత్రమే తీసుకుంటున్నాము. ఇక్కడ ఇవి మాకు కేవలం వర్కర్ శాలరీస్కు సరిపోతుంది. నా పేరు లక్ష్మి. మా భర్త చనిపోయింది. చనిపోతే మా గురువన్నాము అమ్మాయి ఇద్దరు కలిసి తీసుకొచ్చాను. అయితే నాకే తీసుకొస్తుంది కానీ కొంచెం ఎక్కువైపోయింది. అప్పుడు ఇంత లేరట కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువనే అయిపోయింది. ఏం లేదు, అది ఎప్పుడు ఉంటుందా, కొంచెం ఫంక్షన్ కానీ పండుగలు వస్తే కొంచెం కష్టపడుతుంది. అయితే పర్వాలేదు, మంచిగానే. కానీ హైదరాబాద్లో సుప్రభాత హోటల్ అని, ఆప్సిగూడలో సుప్రభాత హోటల్ అని వారు మాకు నెలకు సరిపోయేటువంటి కిరాణం మాకు ఇక్కడ సప్లై చేస్తున్నారు ఎవ్రీ మంత్. మరియు సిద్దిపేట రైస్ మిల్ అసోసియేషన్ వారి యొక్క సహకారంతో కూడా మాకు ఈ రైసు పంపిన కారణం కూడా ఈ రెండింటి కారణంగా మాకు వాళ్ళు ఇచ్చేటువంటి
ఈ 2,000 రూపాయలు దాదాపు సరిపోతుంది ఇక్కడ. కాబట్టి ఈ రకంగా మరి మేము దీనిలో ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి గార్డెన్ కూడా ఉంది ఇక్కడ. దానికి కూడా మాకు ఒక నెలకు ఒక 30,000 రూపాయలు కూడా మేము దానికి ఖర్చు చేయడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ వృద్ధాశ్రమంలో ఈ మాకు వీలైన కాడికి ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. సో థ్యాంక్స్. మమతానురాగాల శాఖా చక్రమణం మన దగ్గర ప్రవహిస్తున్న గోదావరి లాగానే ఎక్కడో సంసార సాగరంలో కలిసి సంతోష మేఘాలుగా ఎగిసి అనురాగ వర్షంగా కురిసి జీవనదిగా వెలిసి తిరిగి సాగరంలో కలిసి మేఘాలుగా ఎగిసి నిరంతరంగా తరంతరంగా పెద్దవాళ్ళని గౌరవించండి అన్న జీవన ఔన్నత్యానికి అద్దం పడుతుంది. ఇందుకు సాక్ష్యమే మా ఆనంద నిలయం.